శ్రీ వెంకటాద్రి వైభవం శ్రీనివాసుని సప్తగిరుల దివ్య వైభవ నిత్య పారాయణ గ్రంథం. ఈ పుస్తకం ఎలా చదవాలి? భగవంతుడికి సంబంధించిన ఏ పుస్తకమైనా చదవడానికి ఎటువంటి నియమ నిబంధనలు ఉండవని నా విశ్వాసం. వయసుతో కానీ కులంతో కానీ ఏ నిమిత్తమూ లేదు. మనసు నిర్మలంగాను శరీరం శుభ్రంగాను ఉంటే చాలు. ఎవరైనా ఏ రీతిలోనైనా ఏ రోజైనా ఏ ప్రదేశంలోనైనా చదువుకొనవచ్చును. ఆ శ్రీమన్నారాయణుని గురించి పుస్తకం చదవటానికి కావలసినది నిర్మల భక్తి తప్ప మరొకటి కాదు. ఎటువంటి కఠోర నిష్టలు ఉపవాసాలు అవసరం లేదు. ఇకపోతే భగవంతునికి సంబంధించిన స్తోత్రాలకు పారాయణ గ్రంథాలకి కొన్ని ప్రత్యేక పర్వదినాలలోనూ వైకుంఠ ఏకాదశి లాంటి పవిత్ర దినాలలోనూ చదివితే తప్పకుండా ఫలితం రెట్టింపుగా ఉంటుంది. ఈ విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆనందం కోసం చదవాలంటే కేవలం స్వామి లీలలను వెంకటాద్రి విశేషాలను గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్నవారు ఈ పుస్తకాన్ని ఎప్పుడైనా ఏ రీతిలోనైనా చదువుకొనవచ్చును. ఏ కొండ కథనైనా చదువుకోవచ్చును. ఇన్ని పేజీలు చదివి తీరాలి అన్న నియమం లేదు. మీకు వీలున్నప్పుడు వీలున్న రీతిలో చదువుకొనవచ్చును. పారాయణలాగా చదవాలంటే ఈ పుస్తకం వారం రోజుల పాటు పారాయణ చేస్తే ఎటువంటి కష్టమైనా తొలగిపోతుంది. మీరనుకున్న ఏ పనైనా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఏ శుభకార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఏ కోరిక కోరి పారాయణ చేసినా అది తప్పక నెరవేరుతుంది. ఏ కోరికలు లేకుండా కూడా కేవలం స్వామి అనుగ్రహం కోసం కూడా వీలున్నప్పుడల్లా పారాయణ చేయవచ్చును. శనివారం నాడు మొదటి కొండ కథతో మొదలుపెట్టి రోజుకు ఒక కొండ కథ చొప్పున చదవాలి. ప్రతిరోజు చదవటం పూర్తవగానే స్వామివారికి ఏ ఫలమైనా నైవేద్యం పెట్టాలి. ఫలం దొరకని ఎడల చక్కెర నైవేద్యం పెట్టవచ్చును. శుక్రవారానికల్లా 7 కొండలు కథలు పూర్తవుతాయి. శనివారం నాడు 7వ కొండ కథ మరలా చదువుకొని కొబ్బరికాయ కొట్టి మీకు వీలైన ఫలములు శ్రీనివాసునికి నైవేద్యంగా సమర్పించి మీరు మీ బంధుమిత్రులు స్వీకరిస్తే తప్పక స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. పారాయణ చేస్తున్నన్ని రోజులలో ఉపవాసం ఉండనవసరం లేదు. తిథి వార నక్షత్రాలతో సంబంధం లేకుండా ఏ శనివారం నాడైనా మొదలుపెట్టి ఆ తర్వాత శనివారం వరకు పారాయణ చేయవచ్చును. ఓపిక శక్తి ఉన్నవారు ఏ శనివారం నాడైనా పూర్తి పుస్తకం పారాయణ చేయవచ్చును. శనివారం నాడే కాకుండా శ్రీమన్నారాయణుల వారికి ప్రీతికరమైన క్షీరాబ్ది ద్వాదశి, వైకుంఠ ఏకాదశి వంటి విశేష దినములలో కూడా పారాయణ చేయవచ్చును. కుటుంబములలో ఎటువంటి శుభకార్యములు తలపెట్టినప్పుడైనా కుటుంబ సభ్యులలో ఎవరైనా ఈ పుస్తకాన్ని పఠించినచో ఆ శుభకార్యము నిర్విఘ్నముగా శుభప్రదముగా జరగగలదు. ఈ పుస్తకం చదివేటప్పుడు ఎటువంటి కఠోర నియమనిష్టలు అవసరం లేదు. మీరున్న చోటనే మీకు వీలున్నట్లుగా కూర్చొని నిర్మల మనసుతో చదివితే చాలు. ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా చదవవచ్చును. ఈ పుస్తకం ఎల్లవేళలా మీతోనే ఉంచుకొని మనసుకు ఎప్పుడు తోచితే అప్పుడు చదువుకొనవచ్చును. ఈ విధంగా మీకు వీలున్న ఏ రోజైనా ఏ రీతిలోనైనా చదివి శ్రీనివాసుని అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యంతో సర్వసంపదలతో కలకాలం సుఖముగా జీవించవచ్చును. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు. తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి.